ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మకు అంకితమైనది ఈ లలితా సహస్రనామం. 17వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. 17వ శ్లోకము. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. 39వ నామము కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. 40వ నామము మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ 2 నామాలు 16 అక్షరాలు గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదు. 39వ నామము కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. కామేశ పరమేశ్వరునికి, జ్ఞాత తెలిసిన, సౌభాగ్య సౌభాగ్యవంతమైన లేదా మంగళకరమైన, మార్దవ మృదుత్వం కలిగిన, ఊరుద్వయాన్విత 2 తొడలు లేదా 2 ఊరువులు కలిగినది. కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్యవంతమైన, మృదువైన, 2 ఊరువులు అంటే 2 తొడలు కలది కామేశ్వరుడు. ఈ పదం లలితా సహస్రనామంలో మనకి వినిపిస్తూ ఉంటుంది. దాని గురించి మనం ముందు నామాలలో తెలుసుకున్నాం కదా, అది గుర్తుకు రావాలి. కామేశ్వరుడు అంటే సృష్టిని ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని కలిగిన పరమేశ్వరుడే కామేశ్వరుడు. ఆ కామేశ్వరుడు సృష్టిని సంకల్పించాడు కాబట్టి ఆ సృష్టికి పోషణ, చైతన్యము, ప్రకృతి స్వరూపిణి కామేశ్వరి. వాళ్ళ ఇద్దరినీ తెలుపుతూ ఈ లలితా సహస్రనామాలలో మనకి ఎన్నో నామాలు వస్తాయి. ఇలా కామేశ్వరుడు అన్న పదం వచ్చినప్పుడల్లా ఇది గుర్తుకు రావాలి. ఊరువు, ఊరు అంటే తొడలు. అప్సరసలలో ఒకరి పేరు ఊర్వశి. మీరందరూ వినే ఉంటారు. ఆమెకి ఆ పేరు ఎలా వచ్చింది? నారాయణుడు తొడల నుండి, ఊరువు నుండి పుట్టినది అనే అర్థంలో ఊర్వశి అని పేరు వచ్చింది. అలానే మనం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వరునికి చేతులలో కుడి చేయి మాత్రం వరద ముద్రలో ఉంటే ఎడమ చేయి కటి ప్రదేశానికి, ఈ ఊరు ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అదేం చెప్తుంది అంటే శరణాగతిని, భక్తిని సూచిస్తుంది. దుఃఖ సముద్రం నుండి రక్షణను కలిగిస్తున్నట్లుగా తెలుపుతుంది. ఇంకా స్వామి పాదాల దగ్గర తమ కోరికలను అడగమన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మ యొక్క ఊరువు మృదుత్వం కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలుసు. అంటే అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? ఆ కామేశ్వరుని ఒడిలో కదా. అందుకే అమ్మ యొక్క ఊరువుల మృదుత్వము ఒక్క కామేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది. ఎలా అంటే ఒక తల్లి తన ఒడిలో బిడ్డను కూర్చోపెట్టుకుని ప్రేమగా లాలించినప్పుడు ఆ బిడ్డ స్పర్శలో మృదుత్వాన్ని ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. అలానే అమ్మ యొక్క ఊరువుల మృదుత్వాన్ని కేవలం ఆ కామేశ్వరునికి మాత్రమే తెలుసు అని, వాటిని వేటితోనూ పోల్చకుండా వసిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా చెప్పారు. 40వ నామము మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య మాణిక్యములచే లేదా ఎర్రనైన రత్నములు,
మకుటాకార నిర్మించబడిన కిరీటం యొక్క జాను అంటే మోకాళ్ళు, జానుద్వయ రెండు మోకాళ్ళచే విరాజిత ప్రకాశించుచున్నది. మాణిక్యములతో చేసిన కిరీటం వంటి ఆకారంలో ఉన్న రెండు మోకాళ్ళచే ప్రకాశించుచున్నది. మాణిక్యం అంటే ఎర్రటి రత్నం, అది మకుటాకారంలో ఉంది అంటున్నాం. ఈ మకుటము అనేది తల మీద ధరించే ఆభరణం, టోపీ లాంటిది లేదంటే కిరీటం లాంటిది అని కూడా చెప్పచ్చు. జాను అంటే మోకాళ్ళు, ద్వయం అంటే రెండు మోకాళ్ళు. ఇక్కడ మాణిక్యం అన్నారు కదా, ఈ మాణిక్యము ఎంతో అందంగా ఉంటుంది, అలానే కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. కిరీటం ఆకారాన్ని కలిగి మాణిక్యం రంగుతో గట్టిగా ఉంటుంది అంటున్నాం. మరి అమ్మ మోకాళ్ళను ఎందుకు అలా పోల్చారు? గుడికి వెళ్ళినప్పుడు కానీ, మన పూజ ముగించుకున్న తర్వాత కానీ, పెద్దలకు కానీ నమస్కారం పెడతాం. ఆ నమస్కారం పెట్టే విధానంలో కూడా పురుషులు ఒకలా పెడతారు, స్త్రీలు ఇంకొకలా పెడతారు. పురుషులు ఎలా పెడతారు? సాష్టాంగ నమస్కారం పెడతారు, అంటే అన్ని అవయవాలు నేలకు తాకుతాయి. స్త్రీలు పంచాంగ నమస్కారం పెడతారు. పంచాంగ, పంచ అంటే 5 అంగాలు, 5 అంగాలను మాత్రమే నేలకు తాకుతూ పెడతారు. ఆ 5 అంగాలు ఏంటి? 2 మోకాళ్ళు, 2 చేతులు, నుదుటి భాగము. స్త్రీలు పెట్టే నమస్కారము పంచాంగ నమస్కారము. ఇక్కడ అమ్మ యొక్క మోకాళ్ళ చిప్పలు ఎందుకు అలా ఉన్నాయి అంటే, అది అమ్మ యొక్క పతిభక్తిని తెలియచేస్తుంది. ఆ పతిభక్తి అంటే, కామేశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. ఆయన ఉండే ప్రాంతాలు ఎలాంటివి? హిమాలయాలు, రాళ్లతో ఉన్న ప్రాంతాలు, శ్మశానాలు. ఇంకా మీకు గుర్తుందా? సరస్వతీమాత కచ్చపి నాదంతో, తన స్వరంతో ఆ ఈశ్వరుని వైభవాన్ని చెబుతూ ఉంటే అమ్మ మైమర్చిపోయి బాగు బాగు అని అంది కదా. అంటే ఏంటి? అమ్మకి ఎప్పుడూ కూడా కామేశ్వరుని మీదే ధ్యాస. కామేశ్వరుణ్ణి స్మరిస్తూ భక్తితో పతి అయిన పరమేశ్వరుని ఎదుట మోకాళ్ళపై నమస్కారం చేయటం వలన అమ్మ మోకాళ్ళు మాణిక్య మకుటంలా కనిపిస్తున్నాయి. ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, పతివ్రతా ధర్మం. అంతేకాకుండా భార్య భర్త ఇద్దరూ కూడా పరస్పర అనురాగంతో ఉండాలి. ఇప్పుడు కాసేపు మౌనంగా కూర్చొని అమ్మ రూపాన్ని మనసులో ధ్యానించి ఇంకొకసారి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మ జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఆ అమ్మ యొక్క ఊరువుల మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియటం పతివ్రత నియమాన్ని సూచిస్తుంది. అమ్మ మోకాళ్ళు మాణిక్య మకుటంలా కనిపిస్తున్నాయి. అమ్మ, మేమందరం నీకు చేస్తున్న ఈ నమస్కారాలకు మా వెంట ఉంటూ మమ్మల్ని అన్ని విధాలా ముందుకి నడిపిస్తున్నావు. నీ ప్రేమను అర్థం చేసుకునే విధంగా మాకు వినయాన్ని, శ్రద్ధను, నిరంతర భక్తిని, నిబద్ధతను, ధ్యానశీలతను కలిగించు అమ్మా. ఎంతో అద్భుతమైన శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: అమ్మ ఆ కామేశ్వరునికి చేస్తున్న నమస్కారం ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి, లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు. ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.